హాయ్ టెకీస్, వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ల్యాప్టాప్లో టైపింగ్ చేసేటప్పుడు షార్ట్ కట్స్ యూస్ చేయాలనుకుంటున్నారా? సో అయితే మీకోసమే వీడియో. సో లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ద ట్యుటోరియల్. సో మనము కీబోర్డ్లో షార్ట్ కట్స్ ఎందుకు యూస్ చేయాలి? 2010లో యూఎస్లో ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ని యూస్ చేయడం వల్ల వర్క్ ప్రొడక్టివిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుందో ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేశారు. సో ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మనము కీబోర్డ్లో షార్ట్ కట్స్ యూస్ చేయడం వల్ల మనకు ఇయర్లో 64 అవర్స్ అనేది కలిసి వస్తాయి. సో ఇలా మనము షార్ట్ కట్స్ని యూస్ చేయడం వల్ల మనకి ప్రొడక్టివిటీ, ఫాస్ట్ వర్క్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు కంప్యూటర్లో మనం యూస్ చేయగలిగే కొన్ని షార్ట్ కట్స్ గురించి తెలుసుకుందాం. సో నేను వాటిని ఎలా యూస్ చేయాలని కూడా చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక నోట్ ఏంటంటే, కంప్యూటర్లో కీబోర్డ్లో ఉండే షార్ట్ కట్స్ అనేవి ఒక్కొక్క ఓఎస్కి చేంజ్ అవుతూ ఉంటాయి. సో వీటిని మనం ఎలా తెలుసుకోవచ్చు? మనం జస్ట్ ఒక ఆప్షన్ దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ అయితే ఫాంట్ బోల్డ్ చేయాలంటే మీరు బోల్డ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ మీకు షార్ట్కట్ కీ అనేది చూపిస్తుంది. సో మీరు అలా అయినా కానీ నేర్చుకోవచ్చు. లేదంటే నేను ఈరోజు మీకు ఈ వీడియోలో విండోస్లో ఎలా మీరు షార్ట్కట్ కీస్ అనేది యూజ్ అవుతాయని నేను చెప్తాను. సో మనందరికీ తెలుసు, మనము షార్ట్కట్ కీస్ యూజ్ చేయడం కోసం కంట్రోల్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి ఇలా మనం ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క ఆప్షన్ అనేది సింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకు కీబోర్డ్లో యూజ్ అయ్యే మెయిన్ షార్ట్కట్స్ కోసం యూజ్ అయ్యే కీస్ వచ్చేసి కంట్రోల్, షిఫ్ట్, విండోస్ బటన్, ట్యాబ్ అండ్ ఎస్కేప్. మన దగ్గర ఈ 5 కీస్ ఉంటాయి. ఈ కీస్ని మనం యూజ్ చేసి కాంబినేషన్లో యూజ్ చేసి మనము షార్ట్కట్స్ అనేది డెవలప్ అయి ఉంటాయి. సో మనము వాటిని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో ఇందులో వచ్చేసి మనకి ట్యాబ్ అండ్ ఎస్కేప్ అనేవి ఈ షార్ట్కట్స్కి యూజ్ చేయము. బట్ వాటి పర్పస్ ఏంటంటే, ట్యాబ్ యూజ్ చేయడం వల్ల మనం ఏంటంటే ఎక్కువ ఇంటెండేషన్ ఇవ్వగలం. అంటే ఎక్కువ ఇప్పుడు మనం స్పేస్ బార్ యూజ్ చేసినప్పుడు స్పేస్ ఇస్తాం కదా, అలా మనం ఎక్కువ స్పేస్ ఇవ్వాలంటే ట్యాబ్ని యూజ్ చేస్తాం. సో అలా ట్యాబ్ మనకి యూజ్ అవుతుంది. అండ్ మనము ఒకసారి ఏదైనా కానీ క్రోమ్ ఆర్ అదర్ యాప్స్లోకి వెళ్ళినప్పుడు ట్యాబ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ట్యాబ్ క్లిక్ చేయగానే ఒక ఆప్షన్ నుంచి ఇంకొక ఆప్షన్కి జంప్ అవుతుంది, ఒక కాలం నుంచి ఇంకో కాలంకి. అలా ట్యాబ్ని మనము వేరే అప్లికేషన్స్లో అలా యూజ్ చేయగలం. వాటిలో అయితే మనం స్పేస్ కోసం యూజ్ చేస్తాం. అండ్ మనం ఎస్కేప్ దగ్గరికి వస్తే, సో ఎస్కేప్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా కానీ ఒక అప్లికేషన్ని ఓపెన్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా ఒక సెట్టింగ్ని ఓపెన్ చేసినప్పుడు, ఆ సెట్టింగ్ అనేది మనము హైడ్ ఆర్ క్లోజ్ చేయాలంటే మనం ఎస్కేప్ క్లిక్ చేస్తాం. సో ఈ ఎస్కేప్ అనేది ఎప్పుడు హైడ్ చేస్తుంది, ఎప్పుడు క్లోజ్ చేస్తుంది అనేది మనకు ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. ఇప్పుడు మనం క్రోమ్లో ఉంటాము, క్రోమ్లో ఏదైనా ఒక విండోని ఓపెన్ చేస్తాం. సో ఆ విండోని ఆటోమేటిక్ క్లోజ్ చేయాలంటే ఎస్కేప్ క్లిక్ చేసామంటే ఎస్కేప్ అయిపోతుంది. సో అలా మనము ఎస్కేప్ బటన్ని యూజ్ చేస్తాం. సో ఈ రెండింటి వల్ల మనకి షార్ట్కట్ అయితే ఉండదు, కానీ బట్ ఇవి కూడా మనకి యూజ్ అవుతాయి. సో ఇంకా మనకి విండోస్ బటన్ అని ఉంటుంది. సో ఈ విండోస్ బటన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, అది క్లిక్ చేయగానే మనకు స్టార్ట్లోకి వెళ్ళడము, ఏదైనా మనము కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళడానికి, సో వాటి కోసం మనకు ఈ విండోస్ బటన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ కంట్రోల్ ప్లస్ ఆల్ఫాబెట్స్, కంట్రోల్ ప్లస్ 1 2 3, సో కంట్రోల్ ప్లస్ లైక్ ఎఫ్ బటన్. సో ఈ అన్ని బటన్స్కి ఎలా మనకు షార్ట్కట్ కీస్ అనేది యూజ్ అవుతున్నాయని చెప్పి చూద్దాం. ప్లస్ మనం ఏంటంటే ఈ షిఫ్ట్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ యూజ్ చేసినప్పుడు ఏంటి, సో కాంబినేషన్. నెక్స్ట్ వచ్చినప్పుడు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ విండోస్ యూజ్ చేసినప్పుడు ఎలా ఏమవుతుంది. సో ఇలా మనము ఈ కాంబినేషన్స్ అన్నీ ఇప్పుడు మనము చూద్దాం. సో ఇప్పుడు మనము కంట్రోల్ ప్లస్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేసినప్పుడు ఎటువంటి షార్ట్కట్ కీస్ అనేది యూజ్ చేయొచ్చు చూద్దాం. సో ఇక్కడ మనం ఒక సెంటెన్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ఛానల్ అని చెప్పి టైప్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సో హోల్ సెంటెన్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ బి అంటే బోల్డ్లోకి చేంజ్ అవుతుంది. సో బోల్డ్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ సి అన్నప్పుడు కాపీ అవుతుంది, హోల్ టెక్స్ట్ అనేది కాపీ అయ్యి మనం మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు. సో కంట్రోల్ డి అని క్లిక్ చేసినప్పుడు ఈ సెంటెన్స్ వచ్చేసి ఈ సెంటెన్స్లో ఉండే ఫాంట్ని మనము చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైజ్ చేంజ్ చేయాలన్నా కానీ, లేదంటే
ఈ ఫాంట్ యొక్క స్టైల్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో వాటిని చేంజ్ చేసుకోవడం కోసం మనము కంట్రోల్ డి యూజ్ చేయొచ్చు. సో కంట్రోల్ ఈ ప్రెస్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఈ లైన్ అనేది సెంట్రల్ అలైన్మెంట్కి చేంజ్ అవుతుంది. సో కంట్రోల్ ఎఫ్ అన్నప్పుడు మనము ఆ సెంటెన్స్ని వచ్చేసి ఆ సెంటెన్స్లోంచి ఏమైనా కానీ మనం ఫైండ్ చేయొచ్చు. కంట్రోల్ జీ వచ్చేసి గో టు. సో మనము ఒక పారాగ్రాఫ్లో ఏదైనా ఒక వర్డ్లోకి వెళ్ళొచ్చు. సో కంట్రోల్ హెచ్ వచ్చేసి రీప్లేస్మెంట్. సో మనం ఏదైనా కానీ ఒక వర్డ్ని రీప్లేస్ చేయాలన్నా కానీ ఈ కంట్రోల్ హెచ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఒక వేరే సెంటెన్స్తో దీన్ని రీప్లేస్ చేసి చూపిస్తున్నాను. సో మనం కంట్రోల్ హెచ్ యూజ్ చేసినప్పుడు రీప్లేస్మెంట్ అనేది చేయొచ్చు. కంట్రోల్ ఎఫ్ జీహెచ్ వచ్చేసి మనకు మెయిన్గా ఒక పెద్ద పారాగ్రాఫ్లో ఏదైనా కానీ ఒక వర్డ్ని ఫైండ్ చేయాలన్నా కానీ లేదంటే రీప్లేస్ చేయాలన్నా కానీ యూజ్ చేస్తాం. సో కంట్రోల్ ఐ వచ్చేసి ఇటాలిక్స్లోకి చేంజ్ అవుతుంది. ఇందాక మనము కంట్రోల్ బి వచ్చేసి బోల్డ్ అన్నాం కదా. సో అలాగనే కంట్రోల్ ఐ వచ్చేసి మనకి ఇచ్చిన వర్డ్స్ని ఇటాలిక్స్లోకి చేంజ్ చేస్తుంది ఫాంట్ని. సో కంట్రోల్ జే హైపర్ లింక్ అనమాట. మనం ఏదైనా ఒక లింక్ని ఇక్కడ డాక్యుమెంట్లో పేస్ట్ చేసుకోవడం కోసం హైపర్ లింక్ యూజ్ చేస్తాం. సో మనం దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. సో కంట్రోల్ జేకే ఎల్ మనము ఇగ్నోర్ చేస్తే సో కంట్రోల్ ఎల్ వచ్చేసి మనకు లెఫ్ట్ అలైన్మెంట్. సో మనకి ఇచ్చిన పారాగ్రాఫ్ని లెఫ్ట్ సైడ్కి అలైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఎలాగైతే ఈని వచ్చేసి సెంటర్కో అలాగనే ఎల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్. అలాగే మనకు ఎం వచ్చేసి ఇంటెండేషన్ కోసం, ఎన్ వచ్చేసి కంట్రోల్ ఎన్ వచ్చేసి న్యూ డాక్యుమెంట్. సో ఇప్పుడు ఇక్కడ మనకు కంట్రోల్ ఎన్ క్లిక్ చేయగానే ఒక న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. సో కంట్రోల్ ఓ, నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఓ. ఇప్పుడు మామూలుగా ఓపెన్ అంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి ఓ వస్తుంది. సో ఈ కంట్రోల్ ప్లస్ ఓ క్లిక్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ సేవ్ అయిన ఫైల్స్ వాటిని ఓపెన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ పి, ఓ తర్వాత పి. సో ఈ పి లెటర్తో వచ్చేసి మనము ప్రింట్. సో మనం ఏదైనా కానీ ఒక డాక్యుమెంట్ని ప్రింట్ చేయాలంటే కంట్రోల్ పి యూజ్ చేసి ప్రింట్ ఆప్షన్ని యాక్సెస్ చేయొచ్చు. సో కంట్రోల్ క్యూతో ఏం లేవు. సో కంట్రోల్ ఆర్. సో కంట్రోల్ ఆర్ దగ్గరకు వచ్చేసరికి మనకు రైట్ అలైన్మెంట్. సో ఎలాగైతే మనము ఎల్ అంటే లెఫ్ట్ అలైన్మెంట్, అలాగే ఇప్పుడు కజర్ రైట్కి మూవ్ అయింది కదా, ఫుల్ రైట్కి. సో కంట్రోల్ ఆర్ ఈస్ రైట్. కంట్రోల్ ఎస్ వచ్చేసి సేవ్ చేయడం కోసం. సో ఇప్పుడు మనం కంట్రోల్ ఎస్ క్లిక్ చేయగానే ఈ ఫైల్ వచ్చేసి సేవ్ అవుతుంది. సో కంట్రోల్ టీ ఏం లేదు, యూ. కంట్రోల్ యూ అంటే అండర్లైన్. సో మనం ఏదైనా ఒక సెంటెన్స్ టైప్ చేసినప్పుడు కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే అండర్లైన్ అవుతుంది. కంట్రోల్ వి వచ్చేసి పేస్ట్. సో ఇందాక మనము కాపీ చేసుకున్నాం కదా, సో కంట్రోల్ సి దగ్గర. సో ఇప్పుడు కంట్రోల్ వి క్లిక్ చేయగానే మనకు మొత్తం సెంటెన్స్ అనేది పేస్ట్ అవుతుంది. సో అలాగే కంట్రోల్ ఎక్స్ వచ్చేసి మనకు ఏదైనా సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేస్తే మొత్తం సెంటెన్స్ అనేది సో కట్ అవుతుంది. మళ్ళీ మనం దాన్ని కంట్రోల్ వి ప్రెస్ చేయగానే పేస్ట్ అవుతుంది. సో ఇది ఒక సైడ్ నుంచి కట్ చేసుకొని ఇంకొక ప్లేస్లో పేస్ట్ చేయడం కోసం కంట్రోల్ ఎక్స్ యూజ్ చేస్తాం. అలాగే ఇప్పుడు కంట్రోల్ వై, కంట్రోల్ జెడ్. సో కంట్రోల్ జెడ్ వచ్చేసి అండు. ఏదైనా కానీ ఒక ప్రాసెస్, ఏదైనా ఒక సెంటెన్స్ టైప్ చేసినప్పుడు అది మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే కంట్రోల్ జెడ్. అలాగే కంట్రోల్ వై వచ్చేసి మళ్ళీ అండు చేసిన దాన్ని మళ్ళీ రిడ్యూ చేయడం కోసం కంట్రోల్ వై అనేది యూజ్ చేస్తాం. సో మనము నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ అంటే కాంబినేషన్లో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ యూజ్ చేసినప్పుడు షార్ట్ కట్స్ అనేది యూజ్ చేయగలమో చూద్దాం. సో ఇక్కడ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ వచ్చేసి మెయిన్గా మనము క్రోమ్లో యూజ్ చేస్తాం. సో క్రోమ్లో మనకి న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ టీ యూజ్ చేస్తాం. సో అలాగే కంట్రోల్ ప్లస్ ఎన్ అన్నప్పుడు మనకు న్యూ విండో వస్తుంది. సో ఇక్కడ మనకు షిఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. సో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్ క్లిక్ చేసినప్పుడు మనకు ఇన్కాగ్నిటో ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇన్కాగ్నిటో విండో అనేది ఓపెన్ అవుతుంది కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్ యూజ్ చేసినప్పుడు. సో అలాగే మనము కంట్రోల్ ప్లస్ జే యూజ్ చేసినప్పుడు డౌన్లోడ్స్ అనేది చూడగలం. అలాగే కంట్రోల్ ప్లస్ హెచ్ వచ్చేసి హిస్టరీ. అలాగే కంట్రోల్ ఎఫ్ అంటే మనము ఆ పేజ్లో ఏదైనా కానీ ఫైండ్ చేయొచ్చు. అలాగే కంట్రోల్ ప్లస్ పి అంటే ఆ పేజ్ని మనము ప్రింట్ చేయొచ్చు. అండ్ అలాగే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది కాపీ అవుతుంది. సో ఆ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనం కాపీ చేసుకోవచ్చు. అలాగే పేస్ట్, కట్ ఎలాగైతే మనం వర్డ్ డాక్యుమెంట్లు యూజ్ చేస్తామో అవన్నీ మనకు ఉన్నాయి ఇక్కడ. సో అలాగే మనము మన కంట్రోల్ ప్రెస్ చేసి మన మౌస్లో స్క్రోల్ని డౌన్కి మూవ్ చేస్తే జూమ్ అవుతుంది. అలాగే అప్కి మూవ్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది.
సో ఇలా మనము క్రోమ్లో కొన్ని షార్ట్కట్ కీస్ అనేది యూస్ చేయొచ్చు. అలాగే మనము ఈ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ కాంబినేషన్ని ఫైల్ మేనేజర్లో కూడా యూస్ చేయొచ్చు. సో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్ క్లిక్ చేసినప్పుడు మనకు న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్ బటన్తో మనం ఎలా షార్ట్కట్ కీస్ అనేది చూస్తాం. సో ఇక్కడ ఆల్ట్ ప్లస్ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు మనకు ఒక విండో నుంచి ఇంకో విండోకి షిఫ్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు విండోస్ బటన్. సో ఇక్కడ విండోస్ బటన్తో మనము కొన్ని ఆపరేషన్స్ అనేది చేయొచ్చు. సో ఈ విండోస్ బటన్ అనేది మనకు మెయిన్గా సిస్టమ్ డెస్క్టాప్లో మనము చేసే ఆపరేషన్స్కి యూజ్ అవుతుంది. సో విండోస్ ప్లస్ ఎల్ క్లిక్ చేసినప్పుడు మనకు సిస్టమ్ అనేది లాక్ అవుతుంది. మళ్ళీ మనం పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ అవుతుంది. సో విండోస్ ప్లస్ డి క్లిక్ చేసినప్పుడు మనకు ఏదైతే విండోలో మనం ఉంటామో సో ఆ విండోస్ అన్నీ క్లోజ్ అయ్యి, సో ఏదైతే మనం అప్లికేషన్లో ఉంటామో ఆ అప్లికేషన్స్ అన్నీ క్లోజ్ అయ్యి మనకు విండోస్ డెస్క్టాప్ అనేది చూపిస్తుంది. సో ఎప్పుడైతే మనము విండోస్ ప్లస్ డి క్లిక్ చేసినప్పుడు మనకు డెస్క్టాప్ చూపిస్తుంది. సో మనము విండోస్ సి క్లిక్ చేసినప్పుడు కోర్టానా వాయిస్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనం ఏదైనా సెర్చ్ చేయొచ్చు వాయిస్తో. సో విండోస్ ప్లస్ ప్రింట్ స్క్రీన్ క్లిక్ చేసినప్పుడు మనకు స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ మొత్తాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. సో ఆ స్క్రీన్ షాట్ అనేది మనకు లోకల్ డ్రైవ్లో సేవ్ అవుతుంది. సో విండోస్ ప్లస్ ఐ క్లిక్ చేసినప్పుడు న్యూ విండోస్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో విండోస్లో మనకి సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతాయి ఎప్పుడైతే మనం విండోస్ ప్లస్ ఐ క్లిక్ చేస్తానే. సో విండోస్ ప్లస్ ఎస్ క్లిక్ చేసినప్పుడు సర్చ్ బార్ ఆపరేట్ అవుతుంది. సో సర్చ్ బార్లో మనము మనకు కావాల్సిన అప్లికేషన్ని సెర్చ్ చేయొచ్చు. సో అలాగే విండోస్ ప్లస్ వి క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ నోటిఫికేషన్స్ని నావిగేట్ చేస్తుంది. సో మనం చూడొచ్చు క్లియర్గా. అలాగే మనము విండోస్ కంట్రోల్ బి క్లిక్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ ఏదైతే వచ్చింటుందో సో దాన్ని ఓపెన్ చేసి అప్లికేషన్లోనే మనం ఆ నోటిఫికేషన్ని చూడొచ్చు. సో ఇలా మనకు కీబోర్డ్లో చాలా షార్ట్కట్స్ అనేవి ఉంటాయి. సో మనము చేసే ఆపరేషన్ బట్టి మనము మన షార్ట్కట్ కీస్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనము మన షార్ట్కట్ కీస్ని కూడా సెట్ చేసుకునే ఆప్షన్స్ కూడా మనకు కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఉంటాయి. సో ఈరోజు మనము ఈ వీడియోలో టోటల్ మనకు తెలిసిన మ్యాక్సిమం అన్ని షార్ట్కట్ కీస్ని కవర్ చేసాం. సో మనం చెప్పిన షార్ట్కట్ కీస్ని మీరు ఫాలో అవ్వగలిగితే మ్యాక్సిమం చాలా ఆపరేషన్స్ని మీరు చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. సో వీడియో లెంత్ ఆల్రెడీ 12 minutes అయిపోయింది. సో ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్డ్ షార్ట్కట్ కీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఒకవేళ ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటూ ఉంటే మన ఛానల్లో చాలా కోడింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.